హాయ్ అండి. ఈ రోజుల్లో చాలా మందికి కిడ్నీలో రాళ్ళు అనేది సహజంగా వస్తున్నాయి. దానికోసం మనం బయట ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటున్నాం. అలాగే కిడ్నీలో రాళ్ల కోసం ఆపరేషన్లు కూడా అవుతున్నాయి చాలా మందికి. చాలా వరకు 99% అయితే ఇది అవుతుంది. కానీ కొంతమందికి తెలియని విషయం ఏంటంటే కిడ్నీలో రాళ్ళు కరగడానికి మనం మెడిసిన్స్ కన్నా ఇలా కొండపిండి ఆకుని యూజ్ చేయడం వల్ల మన కిడ్నీలో రాళ్ళు అనేది త్వరగా కరిగిపోతాయి. కిడ్నీలో రాళ్ళు కరిగించడానికి ఈ కొండపిండాకి అయితే యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఈ రోజు నేనైతే మా సైట్ లో ఉన్న పక్క సైట్ లో అయితే పండిందండి, అదైతే నేను తీసుకొచ్చాను. ఇలా చూసారు కదా, వేలుతో సహా తీసేయాలన్నమాట. మొత్తం తీసుకొచ్చాను, కొంచెం తీసుకొచ్చాను. ఈ కొండపిండాకుని అలా కొమ్మల కింద కట్ చేయకూడదు, తోటకూరలాగా ఆకులు ఆకులు తీసుకోవాలండి. ఆకు ఆకు చొప్పున తీసుకొని మనం శుభ్రపరచుకోవాలి. ఆకు గురించి చాలా వరకు చాలా మందికి తెలియదండి. కొండను పిండి చేసే ఈ ఆకు 5 నుండి 8 mm లోపు సైజు రాళ్లు కిడ్నీలో ఏర్పడినట్లు నిర్ధారణ కాగానే కొండపిండి ఆకు రసం త్రాగడం ప్రారంభించాలండి. 5 నుండి అంటే 8 mm కిడ్నీ రాళ్ల సైజు 8 mm ఉంటే మాత్రం ఈ కొండపిండి ఆకు రసం, ఆకుల రసం, ఇప్పుడు ఆకులు తీస్తున్నారు కదండి, ఈ ఆకులు మొత్తం ఒక 10 times పైన బాగా క్లీన్ చేసుకోవాలి. ఇందులో కూడా ఒక్క రాయి కూడా ఇసుక కూడా ఉండకూడదు. బాగా క్లీన్ చేసుకున్నాక అది మిక్సీ పట్టుకొని ఉదయం పూట పరగడుపున కొంత కొండపిండి ఆకును దంచుకొని లేదా మిక్సీ పట్టుకొని చక్క టీ కప్పు రసం అంతా తయారు చేసుకొని జీలకర్ర పటిక బెల్లం పొడిగా తయారు చేసుకొని దానిలో కలుపుకొని ఒక 5 రోజుల పాటు సేవిస్తే 15 రోజుల వరకు రాళ్లు కడిగి చక్కగా మోషన్ ద్వారా టాయిలెట్ ద్వారా క్లియర్ అయిపోతాయండి. ఇదైతే వైద్య శాస్త్రంలోనే ఉంది. ఈ కొండపిండాకు తినడం వల్ల చాలా మంచిదండి. 5 రోజుల కన్నా ఎక్కువ తిన్నా తాగినా సరే మనకైతే నష్టం లేదు. కిడ్నీలో రాళ్లు ఉన్న వాళ్లే కాకుండా రాళ్లు ఉన్నాయో లేవో మనకు తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరూ 6 months సంవత్సరానికి 2 సార్లైనా ఈ కొండపిండాకు రసమైనా లేదా రసం తాగలేని వాళ్ళు చక్కగా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుని కూడా తినొచ్చు. చాలా మంది వరకు తెలియదు, కానీ ఇది ముమ్మాటికి వాస్తవం అండి. ఈ రసంతో చాలా మందికి రాళ్లు పడిపోవడం కరిగిపోవడం జరుగుతుంది. కాగా నేను ఇదివరకే చెప్పాను కదా, ఈ కొండపిండి ఆకుతో మనం చక్కగా కర్రీ ప్రిపేర్ చేసుకుని కూడా తినొచ్చు. ఇది ఇయర్లీ 2 times తినడం వల్ల మనకి కిడ్నీలో రాళ్ళు లేని వాళ్ళకి కూడా మంచిదే. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ప్రతిసారి నేను పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. కొండపిండి ఆకు కోసం ఇంకేమైనా డౌట్లు ఉంటే మాత్రం నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇదైతే రియల్, నేను చెప్పింది అయితే వాస్తవం. ఇకైతే సెలవు, బాయ్ బాయ్.